శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ అపాత్రుడి దానం. పట్టు విడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకొని ఇంకొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న భేతాళుడు, రాజా, నీ దీక్ష చాలా గొప్పది, కానీ ఎంతో మంచి పని చేసేటప్పుడు కూడా దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయో నీ వెరగవు. ఇందుకు తార్కాణంగా శీలయాజీ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం గౌతమి నదీ తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజీ అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆయన ఎంతో దయాస్వభావం కలవాడు, భగవద్భక్తి కలవాడు. ఆయనకు పెళ్ళి సంసారం ఏమీ లేదు, కానీ కొంత ఆస్తి ఉన్నది. ఆ ఆస్తిని అనుభవించటానికి పిల్లలు లేరు గనుక ఆయన తన జీవితం వెళ్ళేలోపుగా అనేక సత్కార్యములు చేయ నిశ్చయించాడు. తనకు గల దానిలో నుంచి ఆయన ఒక రామాలయము, దానికి దగ్గరనే ఒక పెద్ద సత్రము కట్టించాడు. ఆ రెండింటితో ఆయనకు గల డబ్బంతా అయిపోయింది. కానీ చేయదలిచిన పనులు ఇంకా ఉన్నాయి. ఆలయంలో అర్చనలు చేయించాలి, సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి, సత్రంలో ఒక వేద పాఠశాల, ఒక వైద్యశాల ఏర్పాటు చేయాలి, ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి. వీటన్నింటికీ డబ్బు కావాలి. అయితే శీలయాజీ ముష్టెత్తటం ఇష్టం లేకపోయింది. అందుచేత ఆయన సత్రంలో ఒక దివ్యము, గుడిలో మరొక దివ్యము ఏర్పాటు చేయించాడు. సత్రానికి వచ్చిన యాత్రికులు, గుడికి రోజూ వెళ్ళే భక్తులు తమకు తోచినది తమంతట తామే ఆ దిబ్బాలలో వేసిపోతుండేవారు. గుడి కట్టించిన వేళ మంచిది. ఆ ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణాకటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వారికి చాలామందికి కోరికలు ఈడేరటం జరిగింది. ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య, దిబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి. అయితే వాటితో పాటు ఖర్చు కూడా పెరిగింది. శీలయాజీ తాను చేయదలిచిన సత్కార్యాలన్నీ చేయలేకుండా ఉన్నాడు. ఏమండి శీలయాజీ గారు, వేద పాఠశాల ఎప్పుడు ఆరంభిస్తారు? వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరన్నా అడిగితే ఆయన ఏం చేసేది, ఇంకా ఆ రాముడికి దయ కలగలేదు మరి అనేవాడు. ఇంతలో ఒకరోజు గుడి దిబ్బల్లో ఎవరో 5,000 వరహాలు పసుపు గుడ్డలో మూటగట్టి పడేశారు. అది చూసి శీలయాజీ దిగ్భ్రమ చెందాడు. అభయగిరి గ్రామంలో కొద్దిమంది ధనికులు ఉన్నారు. వారు 100-200 ఇవ్వటం కద్దు. అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శీలయాజీకే తెచ్చి ఇచ్చేవారు కానీ దిబ్బెంలో వేసి తాము రహస్యంగా ఉండటం ఎన్నడూ జరగలేదు. 5,000 తెచ్చి దిబ్బెంలో ఎవరు వేసినట్టు? వాళ్ళు రహస్యంగా ఉండటానికి కారణం ఏమిటి? వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారిని గురించి ఆచూకీ తీయటం బాగుండదని శీలయాజీ ఈ డబ్బు గురించి ఎవరికీ చెప్పలేదు. ఆ 5,000 గుడి దిబ్బెంలో పడింది గనక దాన్ని ఆయన గుడికే వినియోగించదలిచాడు. అందులో కొంత అర్చకుడి ఇంటి మరమ్మతులకు ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు. స్వామివారిని చూసి సంతోషించని వారు లేరు. మరికొంతకాలం గడిచాక సత్రం దిబ్బెంలో 2,000 వరహాల మూట కనబడింది. శీలయాజీ ఆశ్చర్యం రెట్టింపయింది. ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకిస్తున్నారు, కానీ ఎవరైంది తెలియకపోవడం చేత శీలయాజీ తన కృతజ్ఞత తెలుపుకోవటానికి కూడా చేతకాని స్థితిలో ఉండిపోయాడు. వేద పాఠశాల ఆరంభమైంది. ఊళ్ళో అందరూ శీలయాజీని మెచ్చుకొని వెళ్ళిపోయారు. తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజీ శ్రద్ధగా పరికించాడు, కానీ ఒక్కరి మీద అనుమానం పోలేదు. ఒకవేళ ఆ రాముడే తనకి డబ్బు ఇస్తున్నాడా అని కూడా ఆయనకు అనుమానం కలిగింది. ఆ విధంగా ఆలోచించిన కొద్దీ ఇదే నిజమేనేమో అని అనిపించింది. రాముడు ఏ రూపంలో వచ్చి తనకి డబ్బు ఇస్తున్నాడో చూడాలని, ఏ రూపంలోనైనా ఆ దేవుణ్ణి కళ్ళారా చూసి తరించాలని శీలయాజీకి తీవ్రమైన కోరిక కలిగింది.
అందుచేత ఆయన రాత్రి వేళప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకొని కూర్చొని సత్రం ఆవరణలోకి, గుడి ఆవరణలోకి చూడసాగాడు. 1 నెల గడిచింది. ఏమి వింత జరగలేదు. తాను చూస్తుండగా భగవంతుడు రాడని శీలయాజి ఆశాభంగం చెందసాగాడు. కానీ ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురు చూస్తున్న దృశ్యం కంటపడింది. చీకటిలో ఎవరో సత్రం కేసి వెళ్ళారు. ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది. ఆ మనిషి దిబ్బెం దగ్గరికి వెళ్ళి అటూ ఇటూ చూసి మూటను దిబ్బెంలో పడేసి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శీలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు. వాడు గూడెంలో ఉండే దొంగరాముడు. శీలయాజి గుండె దడదడా కొట్టుకున్నది. ఆయన చప్పున బయటకు వచ్చి రాముణ్ణి వెంబడించసాగాడు. ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి, ఒరే రాముడు ఆగు అంటూ పెద్ద కేక వేశాడు. రాముడు ఆగి, తమరా బాబయ్య, దండాలండి అన్నాడు. నువ్వు దిబ్బెంలో డబ్బు వేయటం చూశాను, ఎక్కడిది నీకా డబ్బు అని శీలయాజి రాముణ్ణి నిలదీశాడు. మొదట వాడు తనకేమీ తెలియదన్నాడు గాని చివరకు ఆ డబ్బు తాను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. బాబు, రెండు నెలల కిందట పిల్లిశెట్టంగారింట 10,000 దొంగిలించాను బాబు. వారికేం చాలా డబ్బున్నది, ఖర్చు తక్కువ, పిసినిగొట్టు. మీ వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు. ఇంత డబ్బు నేను మాత్రం ఏం చేసుకోను బాబు. అందుకని అప్పుడు కాస్త దిబ్బెంలో వేశాను. పుణ్యం ఉంటుంది, నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు. నువ్వు మహాపాతకుడివిరా. దొంగతనం చేయడం ఒక తప్పు. ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దిబ్బెంలో వేయటం ఇంకో తప్పు. ఆ డబ్బుతో స్వామివారికి తొడుగు చేయించాను, వేద పాఠశాల పెట్టించాను. అపచారం, చచ్చి నరకానికి పోతాను. దీనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటరాని డబ్బు అని శీలయాజి విలవిల్లాడాడు. అంత పని చెయ్యకండి బాబు. మధ్యన డబ్బేం చేసింది? పాపం చేసిన వాడిని నేను. డబ్బు నాది కాదు కదా, పిల్లిశెట్టి గారిది కదా అన్నాడు అంటరాని రాముడు వణికిపోతూ. అన్నట్టు ఆ పిల్లిశెట్టి దగ్గర అంత డబ్బుందా? 10,000 నువ్వెత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కక తేలుకుట్టిన దొంగల్లే ఊరుకున్నాడే అన్నాడు శీలయాజి ఆశ్చర్యంగా. 1,00,000 వరహాల నగదున్నది బాబు. 10,000 పోయిందని చెబితే మిగిలింది దక్కనిస్తారా బాబు? దొంగలన్నా కొడతారు, రాజుగారన్నా కాజేసుకుపోతాడు. అందుచేత ఉలక్కుండా ఉన్నాడు పిల్లిశెట్టి. మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు. పిల్లిశెట్టితో అంతా చెప్పేస్తాను. నీ దిక్కుమాలిన డబ్బు మూలాన నేను నరకానికి పోలేను అన్నాడు శీలయాజి. బాబు, దిబ్బెంలో 2,000 వేశాను. ధర్మ వైద్యశాల పెట్టించండి, నన్ను కాపాడండి. పిల్లిశెట్టికి లేని విచారం మీకెందుకు? దేవుడికి బంగారం తొడుగు వేస్తే కళ్ళ పండగగా ఉందిట. పాపిష్టివాణ్ణి చూసే యోగ్యత లేదు అన్నాడు రాముడు. నాకు మతిపోతున్నది, నాకేమీ ఆలోచన పోవటం లేదు. ఏం చెయ్యాలో ఆలోచించాలి. నువ్వు వెళ్ళు అంటూ శీలయాజి ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారగానే ఆయన గుడికి వెళ్ళి పూజారితో ఆ తొడుగు తీసేయి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ. ఎందుకు బాబు అన్నాడు పూజారి ఆశ్చర్యంగా. దొంగలు ఎత్తుకుపోతారేమో, ఎందుకైనా మంచిది, మా ఇంట్లో దాస్తాను అన్నాడు శీలయాజి. పూజారి నవ్వి, మన ఊళ్ళో దొంగతనం అన్నది లేదే, మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం తగిలింది? అయినా దేవుడి సొమ్ము తినేవాడు ఉంటాడా ఎక్కడైనా అన్నాడు. శీలయాజికి ఏం చేయటానికి పాలుపోలేదు. దిబ్బెంలో అంటరానివాడు వేసిన మూట కూడా ఉన్నది. నేను మహాపాపిని, అందుకే నన్ను ఆ రామచంద్రమూర్తి ఈ పరీక్షకు పెట్టాడు అనుకున్నాడాయన. ఆలయం మైలపడింది, సత్రం మైలపడింది. వేదపఠనం వినపడ్డప్పుడల్లా శీలయాజికి కంపరం ఎత్తేది. దిబ్బెంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు, కానీ ఏం చేయటానికి శీలయాజికి మతిలో లేదు. వారాలు నెలలు జరిగాయి.
ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకుల్లో ఉన్నట్టు వార్త వచ్చింది. ఆయన కాస్త చచ్చిపోతే ఆయనకు అంటరాని రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త చేజారిపోతుందని శీలయాజి పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు. అతడు ఆ ఇల్లు చేరేసరికి పిల్లిశెట్టి చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు. ఒక్క పొరపాటు జరిగింది. కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసి పోయాడు. వాడు కాజేసిన సొమ్ము 10,000 వరహాలని తెలిసింది. అందులో వాడు 9,000 గుడికి సత్రానికి ఇచ్చాడు. అది ఖర్చు అయిపోయాక కానీ నాకు ఈ సంగతి తెలియలేదు. దాన్ని తిరిగి మీకిచ్చే శక్తి నాకు లేదు. అందుచేత దాన్ని మీరిచ్చిన దానంగానే భావించటానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శీలయాజి పిల్లిశెట్టితో. పిల్లిశెట్టి గొప్ప లోభి. పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాడని అందరూ అనేవారు. అందుకే ఆయనను అందరూ పిల్లిశెట్టి అని పిలిచేవాళ్ళు. కానీ ఆఖరు క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది. 1,00,000 వరహాలు కూడబెట్టాను. నేను తినలేదు, ఇంకొకరికి పెట్టలేదు. మీరిన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క ఠోలీ ఇవ్వలేకపోయాను. పాపాత్ముణ్ణి. ఆ దొంగ నాకంటే ఎంత మంచివాడు, ఎంత పుణ్యాత్ముడు. 10,000 దొంగతనం చేసి అందులో 9,000 ధర్మకార్యాల కోసం మీకు ఇచ్చాడు అన్నాడు పిల్లిశెట్టి. దొంగను పుణ్యాత్ముడంటారేమిటి అన్నాడు శీలయాజి. నేను దొంగనే. నేను ఒక వర్తకుడి దగ్గర గుమాస్తాగా ఉండేవాణ్ణి. ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకు వెళ్ళాడు. ఒక దేశంలో ఆయనకు జబ్బు చేసింది. ఆయన బతకడని భయపడి ఆయన సొత్తు 30,000 వరహాలతో సహా నేను పారిపోయి వచ్చాను. ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను. లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలపించేవాణ్ణి. నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకు పోయిందని శోకాలు పెట్టేవాణ్ణి. నేను లక్షాధికారినని ఎవరూ ఎరగరు. ఆ దొంగకు తెలిస్తే తెలియాలి బాబు. ఆ దొంగలాగే నేను దొంగలించిన 30,000 మీకు ఇచ్చేస్తాను. పుణ్యకార్యాలకు వినియోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్లు చేత డబ్బు సంచులు తెప్పించి శీలయాజికి ఇప్పించాడు. శీలయాజికి పరమానందమైంది. ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేశాడు. అంటరాని రాముడిని గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది. ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది. ఆయన ఆ రాత్రి రాముడి కోసం కబురు పంపాడు. రాముడు వచ్చాడు. ఒరేయ్, నీ పాపం ఒకటి విరగడ అయిపోయింది. తన వద్ద 10,000 దొంగతనం చేసిన వాణ్ణి పిల్లిశెట్టి క్షమించేశాడు. కానీ నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తీరాలి. అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ 9,000 వరహాలు నువ్వు పుచ్చుకో అన్నాడు శీలయాజి అంటరాని రాముడితో. పాపిష్టివాణ్ణి, ఈ డబ్బుతో నేనేం పుణ్యకార్యాలు చేయగలను బాబు. మీ చేతి మీదుగానే ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అన్నాడు రాముడు. అది ఎంతమాత్రమూ కుదరదు. వెంటనే నీ డబ్బు నువ్వు పట్టుకుపోయావో రాజుగారి వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శీలయాజి కేకలు వేశాడు. రాముడు డబ్బు తీసుకుని తల వంచుకొని వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక చిన్న సందేహం. శీలయాజి, అంటరాని రాముడు, పిల్లిశెట్టి, ఈ ముగ్గురిలో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. శీలయాజి పుణ్యకార్యాలు చేశాడే గాని ఆయనకు పాపభయము పాపచింత జాస్తి. అంటరాని రాముడు పాపకార్యాలే చేసినా అతడికి పుణ్యం మీద ఆసక్తి జాస్తి. తాను అడుగుపెట్టడానికి వీలు లేని గుడికి, తాను చెవుల ద్వారా వినటానికి అధికారం లేని వేదపఠనానికి వాడు సహాయపడ్డాడు. వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగిన వాడు పిల్లిశెట్టి. అందుచేత పిల్లిశెట్టి కూడా శీలయాజి కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు. అయితే అంటరాని రాముణ్ణి చూసి నేర్చుకున్నవాడు కావటం చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.
నా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.